జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ మరణం పట్ల సంతాపం తెలిపారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆదివాసీల హక్కుల కోసం, ప్రాంతీయ అస్తిత్వం కోసం ఆయన చేసిన పోరాటం అమోఘమని, తెలంగాణ రాష్ట్ర సాధనకు అదే స్ఫూర్తి అని కొనియాడారు. శిబు సోరెన్ మరణం దేశ అస్తిత్వ, జాతీయ, ఫెడరల్ రాజకీయాలకు తీరని లోటన్నారు. తెలంగాణ ఉద్యమానికి సోరెన్ సంపూర్ణ సంఘీభావం మర్చిపోలేనిదని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. 2014లో తెలంగాణ ఏర్పాటు సమయంలోనూ ఆయన మద్దతుగా నిలిచారని అన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతర కాలంలో 2022లో జార్ఖండ్లో శిబు సోరెన్ను కలిసి ఆశీస్సులు తీసుకున్న విషయాన్ని స్మరించుకున్నారు. శిబు సోరెన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సోరెన్ కుమారుడు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్కు, వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ మరణం పట్ల సంతాపం తెలిపారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆదివాసీల హక్కుల కోసం, ప్రాంతీయ అస్తిత్వం కోసం ఆయన చేసిన పోరాటం అమోఘమని, తెలంగాణ రాష్ట్ర సాధనకు అదే స్ఫూర్తి అని కొనియాడారు. శిబు సోరెన్ మరణం దేశ అస్తిత్వ, జాతీయ, ఫెడరల్ రాజకీయాలకు తీరని లోటన్నారు. తెలంగాణ ఉద్యమానికి సోరెన్ సంపూర్ణ సంఘీభావం మర్చిపోలేనిదని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. 2014లో తెలంగాణ ఏర్పాటు సమయంలోనూ ఆయన మద్దతుగా నిలిచారని అన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతర కాలంలో 2022లో జార్ఖండ్లో శిబు సోరెన్ను కలిసి ఆశీస్సులు తీసుకున్న విషయాన్ని స్మరించుకున్నారు. శిబు సోరెన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సోరెన్ కుమారుడు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్కు, వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.